సినీ నటి హేమ చాలా తెలివైంది. చాలా తెలివైన ఆట ఆరంభించింది. మొన్ననే అందరికీ అర్థమైంది. మనిషి పరంగా నాకైతే ఆమె మీద నెగెటివ్ ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే యాక్ట్రెస్‌లో ఉండేటటువంటి సహజసిద్ధమైన ప్రెషర్సు, అలాగని డ్రగ్స్ తీసుకోమని నేను చెప్పను. కాపోతే అందరితో కలుపుగోలుగా ఉండే మనిషి. కానీ ఆ డ్రగ్స్ అనేటువంటిది నేరం ఖచ్చితంగా. వినియోగిస్తేనేమో దాన్నేమంటారంటే విక్టిమ్ అంటారు. మొదటిసారి అయితే విక్టిమ్. తర్వాత డ్రగ్ ఎడిక్ట్ అంటారు. అదే అమ్ముతుంటే క్రిమినల్ అవుతారు. డ్రగ్ పెడలర్ అవుతారు. కర్ణాటక పోలీసులు పెట్టింది ఆవిడ్ని విక్టిమ్ లాగానే చూపించినట్టున్నారు. పెడలర్‌గా చూపించినట్లేరు. సరే ఆ రోజునైతే కొంచెం హడావిడి చేయడం వల్ల ప్రత్యేకించి కక్ష కట్టారు. ఆ రోజున ముందు పంపించేటప్పుడు చూస్తే తన దగ్గర పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది డ్రగ్. అంటే వాడింది అని తేలింది. దాని ఆధారంగా మా ఏదైతే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమె మీద నిషేధం విధించింది మంచు విష్ణు. ఇప్పుడు తను ఓ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఏమీ లేదని ఓ రిపోర్ట్ రాయించి పట్టుకొచ్చి మాకిచ్చింది. నా మీద సస్పెన్షన్ వేటు ఎత్తేయండి అని. వాస్తవంగా మంచి పట్టున్న సినీ రంగంలో చాలామంది నటులు ఆమెకు మద్దతుగా ఉంటారు అన్నటువంటి పదం ఉంది. వాస్తవంగా నటుల మధ్య బంధాన్ని పెంచుతున్నటువంటి డ్రగ్స్, నటుల మధ్యన గ్యాప్ని పెంచుతున్నటువంటిది పోలీస్ కేసులు. ఇప్పుడు ఈ విషయంలో మరి డ్రగ్స్ ద్వారా కలిసిన స్నేహాల కారణంగా ఆమె మీద చర్య ఎత్తేస్తారా? లేదు అంటే కనుక అంటే ఆ రిపోర్ట్‌ని అడ్డుపెట్టి, లేదు ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఆలోచిస్తారా అన్నది తేల్చుకోవాల్సి ఉంది.